తప్పకుండా పిల్లలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఈ స్కూళ్ళల్లో ఇలా జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ఏసీబీ వాళ్ళు రైడ్ చేశారు అధ్యక్ష. వాళ్ళతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. కనీసం ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చారు, కనీసం మీరు చూసారా, చూస్తే ఏం చర్యలు తీసుకున్నారు అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ఎందుకంటే మీరు వేసిన కమిటీలే మీరు వేసిందే కాబట్టి ఏం రిపోర్ట్ వచ్చిందనేది తప్పకుండా చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఎప్పుడైనా ఇట్లాగే అయినప్పుడు మేము వెళ్తాం అనుకోండి అధ్యక్ష, మమ్మల్ని ముందరనే తీసేస్తున్నారు, పట్టేస్తున్నారు, అరెస్ట్ చేసేస్తున్నారు. చెప్తానండి అధ్యక్ష, మొన్న ఈ మధ్య మాగనూరులో నారాయణపేటలో అధ్యక్ష వరుసగా 3 రోజులు ఫుడ్ పాయిజన్ అయితే అక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యే గారు పోయారు. తీసుకుపోయి అరెస్ట్ అనే కాకుండా 144 సెక్షన్ ఎందుకు పెట్టారు అధ్యక్ష? అక్కడ అంత అవసరమే ఉంది. రెండవది అధ్యక్ష, తాండూరులో ఒక హాస్టల్లో పిల్లలు ఇట్లాగే అయిందని 3 రోజులు అయినా కూడా పేరెంట్స్ని రానియట్లేదని స్కూల్లోనే పెట్టి స్కూల్లోనే పెట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అన్నప్పుడు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అన్నప్పుడు అధ్యక్ష నేను సత్యవతి గారు అక్కడ వెళ్ళాము అధ్యక్ష చూడాలని. స్కూల్ వరకు కూడా వెళ్ళలేదు అధ్యక్ష. మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ సైడ్ పంపించేశారు. కానీ నెక్స్ట్ ఏం చేశారు అధ్యక్ష, అదే అమ్మాయిలను తీసుకొచ్చి నిమ్స్లో జాయిన్ చేశారు. అట్లాగే మొన్న కోవలక్ష్మి గారి కాన్స్టిట్యున్సీలో అట్లాగే విషారం అయిందని చూడకపోతే పోలేదు. కానీ ఆ అమ్మాయిని నిమ్స్ వరకు తీసుకొస్తే కూడా లాస్ట్కి అమ్మాయి ప్రాణమే పోయింది అధ్యక్ష. ఏమంటుందంటే అధ్యక్ష, మమ్మల్ని ఇది చేసేదానికన్నా, మమ్మల్ని ఆపేదానికన్నా ఇది జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయని దయచేసి చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇట్లా అవుతుంది కాబట్టి అడ్మిషన్స్లో కూడా అధ్యక్ష మొన్న గురుకులాలకు అడ్మిషన్స్ గురించి ఎగ్జామ్ రాస్తే ఎంతమంది అధ్యక్ష, 51,000 సీట్లు ఉంటాయి అధ్యక్ష. ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారు అధ్యక్ష? 80,000. అదే ముందు సంవత్సరం ఎంత పెట్టుకున్నారు అధ్యక్ష? 1,20,000 మంది అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక్కసారి 40,000 అప్లికేషన్స్ ఎందుకు తగ్గినాయి అధ్యక్ష? ఒకసారి పోటీ పడి ఇలా మాకు కావాలి సీట్ అని అడిగిన పిల్లలను చూసినాము. మరి ఇప్పుడు ఉన్నాయి బాబు సీట్లు అంటే కూడా ఎందుకు అప్లికేషన్లు తగ్గినాయి అనేది ఒకసారి చూసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీంట్లోనే మిగిలిపోయిన సీట్లు, ఇది మేము చెప్తుంది కదా మంత్రి గారు, మిగిలిపోయిన సీట్లు ఒక్కొక్క సీటు 50,000కు అమ్ముకున్నారు. ఎంక్వైరీకి వేసింది ప్రభుత్వం అని పేపర్లో చూశాను అధ్యక్ష. ఇది నిజమైతే ఇంకా గట్టిగా ఎంక్వైరీ చేయండి, ఇట్లాంటివి జరగకుండా చూసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే అధ్యక్ష పెద్ద హెడ్డింగ్ పెట్టి ఒక్కొక్కటి 50,000కు సీట్లు అమ్మారు గురుకులంలో. దయచేసి అది జరిగి ఉంటే మాత్రం భవిష్యత్తులో జరగకుండా మీరే ఎంక్వైరీ చేశారని కూడా పేపర్లో రాశారు. ఆ ఎంక్వైరీ చేస్తుంటే ఆ రిపోర్ట్ వచ్చింటే మాత్రం గట్టిగా యాక్షన్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు 50 నిమిషాలు అయినాయి సార్. హరీష్ రావు గారు 1:15 నిమిషాలు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. 50 నిమిషాలు అయింది. మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు. ప్లీజ్ క్లోజ్ చేయండి మేడం, కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. ఆగండి, అయిపోయినాయండి మళ్ళీ అధ్యక్ష. అయితే ఓకే అధ్యక్ష, షార్ట్ గానే చెప్తానండి. అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక్కొక్కటి 200 కోట్లు పెట్టి కడతామంటున్నారు. కానీ అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి బడ్జెట్ ఎంత పెట్టారు అధ్యక్ష? 2,900 కోట్లు అధ్యక్ష. మరి మీరు 56 స్కూళ్ళు కట్టాలంటే ఒక్కొక్క దానికి 200 కోట్లు అంటే 11,000 కోట్లు కావాలి అధ్యక్ష. మీరు పెట్టింది 2,900 కోట్లు అధ్యక్ష. మరి ఇప్పుడు ఎట్లా పూర్తి చేస్తారు అనేది దయచేసి మీరు బేరీజ్ వేసుకోండి, ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది. అందులో అన్ని పెడుతున్నాం అంటున్నారు. అట్లాంటివి మోడల్ స్కూళ్ళల్లో ఉన్నాయి, స్పెషలైజేషన్ గురుకులాలలో ఉన్నాయి, అట్లాగే జూనియర్ కాలేజీల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష. దాన్ని చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వీటితో పాటు ఇప్పుడు మీరు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారో దీంట్లో స్టూడెంట్స్ని గురుకులాలు ఉన్న వాళ్ళని అందులో షిఫ్ట్ చేస్తారా, గవర్నమెంట్ స్కూల్ ఉన్న వాళ్ళని అందులో షిఫ్ట్ చేస్తారా, లేదా కొత్తగా రిక్రూట్ చేసుకుంటారా, కొత్తగా అపాయింట్ చేసుకుంటారని ఒక క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే గురుకులాలు ఉన్న వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేస్తామంటే ఓకే, ఒక రకంగా ఆలోచిస్తాం. లేదా కొత్తగా 3 లక్షల మంది పిల్లల్ని ఈ స్కూళ్ళకి తీసుకొస్తాం అనుకుంటే దానికి సంబంధించిన ఎక్సైజ్ అంత ఉంటుంది, అది కూడా చేయాల్సి వస్తుంది. క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అధ్యక్ష ఏదైతే పెండింగ్ ఉందో, మొన్న కూడా డిస్కషన్ అయింది, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కూడా పెండింగ్ ఉన్నాయి, విడుదల చేయాలని. అదేవిధంగా 25 lakhs పెంచుతామన్నారు, దాన్ని కూడా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి ఇంపార్టెంట్ అధ్యక్ష, గురుకులాలలో అధ్యక్ష ఎస్సీ గురుకులాలు అధ్యక్ష, దీంట్లో అమ్మాయిలకే 50% పెంచాం అధ్యక్ష. కానీ ఈ మధ్య స్ట్రెంత్ లేదని చెప్పి ఒక 5 డిగ్రీ కాలేజీలను క్లోజ్ చేశారు అధ్యక్ష. అంటే వేరే దగ్గర షిఫ్ట్ చేసేసారు ఉన్న పిల్లల్ని కూడా.
కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని చేయడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి ఆ నిర్ణయం ఉంటే మాత్రం విరమించుకోమని కోరుతా ఉన్నాను. అట్లే జూనియర్ కాలేజీలను కూడా 238 జూనియర్ కాలేజీలను ఎస్సీ జూనియర్ కాలేజీలలో అధ్యక్ష గురుకులాలలో నేను చెప్తుంది, వాటిని కూడా వేరే దగ్గర మెర్జ్ చేయాలని చూస్తున్నారు. దయచేసి అట్లాంటి ఆలోచన ఉంటే విరమించుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వాన్ని. ఒక్క నిమిషం అధ్యక్ష అయిపోయింది సార్. ఇంకొకటి అధ్యక్ష సార్, ఇది ఒక్కటి అధ్యక్ష, గురుకులాలలో మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే ఎంసెట్ నీట్ కోచింగ్ తీసుకోవడానికి పేద పిల్లలకి ఇబ్బంది అవుతుందని పెట్టినాం అధ్యక్ష. వీటిని ఖచ్చితంగా ఎంట్రెన్స్ పెట్టి తీసుకునే వాళ్ళం అధ్యక్ష. ఎంట్రెన్స్ పెట్టి అందులో ఉన్న వాళ్ళని తీసుకునే వాళ్ళం అధ్యక్ష. దాంట్లో ఇప్పటికి దాదాపు 1000 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారు అధ్యక్ష. అయితే వీళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వచ్చిన వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇంజనీరింగ్ వచ్చిన వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు అది మొత్తం తీసేశారు. దయచేసి దాన్ని మరొకసారి ఆలోచించి పునరుద్ధరించమని కోరుతా ఉన్నాను. యూనివర్సిటీ ఒక 5 నిమిషాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ టైం తీసుకున్నాను అధ్యక్ష. గురుకులాలలో అధ్యక్ష పిల్లలు సాధించిన ప్రగతి అధ్యక్ష దాదాపుగా అధ్యక్ష మీరన్న 5 minutes కు క్లోజ్ చేయండి ప్లీజ్. చేస్తాను అధ్యక్ష, మీరన్న 5 నిమిషాలు ఇంకా చాలా ఉంది అధ్యక్ష, అయినా పక్కన పెట్టేస్తున్నాను అధ్యక్ష. ఒక్క విమర్శ కూడా చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట చెప్పారు అధ్యక్ష ఇక్కడ యూనివర్సిటీలకు సంబంధించి అధ్యక్ష. అప్పుడు కూడా మహనీయుల పేర్లు పెట్టుకున్నాం అధ్యక్ష. అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు, వెటర్నరీ యూనివర్సిటీకి పివి నరసింహారావు గారి పేరు, హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మీ బాపూజీ గారి పేరు, మెడికల్ యూనివర్సిటీకి కాళోజీ గారి పేరు అప్పుడు కూడా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అసలు వీసీలను అపాయింట్ చేస్తున్నప్పుడు అసలు ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే వీసీలను అపాయింట్ చేసుకున్నామనే లెవెల్లో మాట్లాడారు అధ్యక్ష. అప్పుడు కూడా మేము కూడా 2 సార్లు వీసీలను వేసాం, 30 మంది వీసీలను అపాయింట్ చేసుకున్నాము అధ్యక్ష. దీంట్లో దళితులకు ఎక్కడ, ఎస్సీలకు ఎక్కడ వీసీలుగా వేయలేదని చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష. ఇందులో ప్రొఫెసర్ సామయ్య గారిని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ఒక దళితుల అధ్యక్ష, ప్రొఫెసర్ మల్లేశం గారిని కూడా శాతవాహన యూనివర్సిటీకి అధ్యక్ష, అదేవిధంగా రాథోడ్ గారిని పాలమూరు యూనివర్సిటీకి,